హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సెరెన్సుమెన్ ఫుడ్ బ్లాగ్. ఈరోజు నేను మరో కొత్త బ్రేక్ఫాస్ట్ పరిచయం చేయబోతున్నానండి. అదే సుజ్జి శనక్కాయల పచ్చడి. మా చెన్నై స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేగించి పక్కన పెట్టుకున్నానండి. సో ఇప్పుడు 3/4 గ్లాస్ బియ్యం కూడా ఫ్రై చేసుకొని లైట్గా పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకుని ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండి. ఇక్కడ నేను తీసుకున్న బియ్యం అండ్ పెసరపప్పుకి 2.5 గ్లాస్ వాటర్ వేసాను. సో సొజ్జికి సరిపడా ఉప్పు కూడా వేసేసానండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఫ్రై చేసుకున్న పెసరపప్పు వేసేసి కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బియ్యం కూడా వేసేసుకోవాలండి. సో బియ్యము పెసరపప్పు రెండు కొంచెం ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకోవాలండి శనక్కాయల పచ్చడి కోసము. కొద్దిగా మినపప్పు, కొంచెం ధనియాలు, కారానికి సరిపడా ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు ఇవన్నీ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి. అలాగే చిన్న గ్లాసు పల్లీలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకుని తగినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకోండి. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆవాలు, మినపప్పు, కరివేపాకు, జీలకర్ర తిరగమాత పెట్టి వేసేసారనుకోండి, టేస్టీ శనక్కాయల పచ్చడి రెడీ అయిపోతుందండి. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడివేడిగా ఈ సొజ్జి శనక్కాయల పచ్చడి ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ అండి. ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.